చూడండి తడ అయితే బాగా బ్రహ్మాండంగా తడ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మాత్రం బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే రాత్రి బాగా వర్షం కొట్టింది. ముల్లెలు ఎప్పుడు కానీ మేము ఇన్నే ముల్లెలు పెట్టిపోయినాం కదా, వల్ల ముల్లెలు 4 ముల్లెలు పెడితే 4 ముల్లెలు బాగా తడచ్చి మొత్తం గుండ్రగా చుట్టుకపోయినాయి. ఒక 2 తెప్పలు కూడా ఖరాబ్ అయినాయి. కొడితే వక్కలు అయిపోయినాయి. అవేవో చూస్తారు రాత్రి వీళ్ళు ఎట్లయినా. ఇక చూడండి, ఇక చూడండి వలలు అయితే మాత్రం జీరో వలలు. సిప్పు కంపెనీ అంటే జీరో వలలు ఎంత రేట్ అనేది మీకు ఎరికే కదా. సిప్పు కంపెనీ వలలు, ఇక 2 ముల్లలు సిప్పు కంపెనీ. ఇక ఇది జీరో వలలు, బోటు వలలు. ఇవి బోటు వలలు, ఇవి సిప్పు కంపెనీ. ఇగో గాలాలు ఒక్కొక్కటి, ఇగో గాలాలు చుట్ట గాలు అయినాయి. ఇక ముల్లెలు గాలాలు పోతే పోనీ, కానీ వలలు పోయే వరకు బాధ అనిపిస్తుంది. ఒక ముల్లె కావాలంటే 10,000 రూపాయలు కావాలి తయారు కావాలంటే. అట్లాంటి 4 ముల్లెలు వేనాయి. వేరేటోళ్ళు 2 ముల్లెలు పోయినాయి, ఇంకొక ముల్లె పోయింది. అన్ని ముల్లెలన్నీ ఇక్కడ నుండి అక్కడికి తాడు పోయినాయి. మొట్టు అయినాయి. చూడండి మొట్టు వేసి గాలి వేసి గిట్లుంటే గడ్డ కావాలి ఫ్రెండ్స్. ఇలా వాడి ఇక్కడ నుండి గడ్డ ఉంటే మీరు కూడా చూసారు కదా. ఈ గడ్డను వేసి చంపితే అవి అక్కడ కూడా తెప్పలు వక్కలు అయిపోయింది. ఇగో వక్కలు చెక్కలు అని చెప్పే, ఇగో వక్కలు ఇవిపోయినాయి. గడ్డలు కొన్ని వారేసాం, కొన్ని పొట్టు అయినాయి తెప్పలు. ఇక్కడ 10 తెప్పలకు 6 తెప్పలు ఉన్నాయి. చూడండి, 1 2 3 4 5 6 తెప్పలు ఉన్నాయి. కథ ఇంకో 2 తెప్పలు వేసుకపోయారు. 2 తెప్పలు మాత్రం ఖరాబ్ అయిపోయినాయి. 2 తెప్పలు పొట్టు అయినాయి. దట్టలు ఆరేసినాం. ఆ తెప్ప జరిగింది. నా తెప్ప కూడా ఖరాబ్ అయిపోయింది. మొత్తం తెప్ప అచ్చర రాకుండా అయిపోయింది. నా వలలు ఖరాబ్ అయిపోయినాయి. ఇక చూడండి మొత్తం తాడిపోయినాయి. ఇంత గడ్డలు మొత్తం కొరిక మొత్తం కొలింది. చూడ మొత్తం దీనిలో ఏమున్నాయి, మొత్తం జీరో వలలే. సిప్పు కంపెనీ, బోర్డు కంపెనీ 1 నంబర్. ఇగో కటింగ్ ముక్కలు 1 నంబర్. నా కటింగ్ ముక్కలు మొత్తం 1 నంబర్. ఇవి కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ దడలు కూడా ఖరాబ్ అయినాయి. దడలు కూడా పొట్టు అయిపోయినాయి. దడలు చేసుకోవచ్చు అవసరం ఉంటాయి, కానీ వలలు ఖరాబ్ అయినాయి అంటే ఇక వచ్చరావు. అందులో కంపెనీ మొత్తం చెట్లకు ఆ గాలి తడ చూడు ఎట్లా వస్తుందో. ఇంకా కూడా బాగా తడస్తుంది. పెద్దగా మన ఇంటితో అత్త సర్తాన్ని తడచ్చి తడ మాత్రం బ్రహ్మాండంగా వస్తాను తడ. ఇదే ఇంత తడ వచ్చింది. రాత్రి వాన కొట్టి మొత్తం నాన్నే నాశనం చేసింది. అది నా వలలు నాశనం చేసింది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుండి చెప్తాను, కానీ ఇంతవరకు నా వలలు అయితే అసలే ఖరాబ్ కాలేదు. ఇన్ని సంవత్సరాల నుండి నేను వలలు ఎత్తాను, కానీ ఎన్నడూ వలలు ఖరాబ్ కాలేదు. ఈ సంవత్సరం మాత్రం ఈ టైంకి కొట్టేది కాదు. వర్షం చల్లకుండా అది చంపితే మొత్తం గడ్డ నా తెప్పే, నా వలలు అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నిన్న వర్షానికి రాలే. నిన్న వాన రాత్రి అయిపో అని వలలు వేసిండు, ఏం కాపోవు. మాట తాడిపోయాను. ఇక్కడ పెట్టకపోదు వేస్తానని అనుకుని ఇక్కడ పెట్టిన. రాత్రి వర్షం వచ్చిన వాళ్ళే అయితే ఇన్న పెట్టి నేను రాలేదు. తెల్లారి వచ్చే వరకు పొట్టు అయినాయి. ఇప్పుడు వలలు వేద్దామంటే లేవు. 4 ముల్లెలు కథమైనాయి. అవి కథం అయిపోయి ఇప్పుడు అవి కావాలంటే నాకు 30,000 లేనిది. ఇప్పుడైతే మాత్రం వలలు పోతాం కావు. ఇది వలలు పొడిచి తెప్పవేయండి. ఆ తెప్పకు 2,000 కావాలి. సంచులకు అవి అంటే అదో 25,000 కొడతాయి. ఇప్పుడు నాకు పెద్ద పెట్టుబడి అయితే పెట్టింది. చూడండి ఎట్లా కొట్టిందండి. లోపుతాంది బిడిల్ తాడైతే బాగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వలలో ఒక ముక్క మనం వల్ల దుకాణంలో కొంటే పొలిగినాయి, సీసం కొరికినాయి, పొలిగినాయి. 2,000కి ఒక ముక్క ఉంటుంది. అట్లాంటిది ఒక ముల్లెలా 4 ముక్కలు ఉంటాయి. అట్లాంటి 4 ముల్లెలు నాయి గయ్యాయి. 4 ముల్లెలు 1 2 3 జీరో వల్ల 4 ఒక్కెలు కూడా కథమైనవి. ఒక్కెల వాళ్ళు కూడా విని ఇవి ఎలా వస్తాయి రావు. తెప్పలు కూడా నాశనమైనాయి. ఎట్లా కొట్టి చూడసారి ఇట్లా చూడండి. సొరికే కొట్టింది. ఇగో సొరికే కొట్టింది. మొత్తం సొరికే ఘోరంగా కొట్టింది. అక్కడ నుండి తెప్పే ఇరిగి అక్కడ దట్టలు సంచులు బెంచులు అన్నీ పొట్టు సంచులు అక్కడ వారేసినావు. పొట్టు నాశనం పారు వల్ల అయినాయి ఫ్రెండ్స్. అసలు నిన్న పొద్దుకంగా రాకపోతే మాత్రం వచ్చి వేసుకుంటుంటేని కానీ ఖరాబ్ అయిపోయింది. బ్యాడ్ టైం అయింది నాది. బ్యాడ్ టైం సంచి వలలు ఎట్లా వస్తాను చూడండి. నీళ్ళు మన తలుపులు తీసింది కాబట్టి నీళ్ళు దిగుతాయి. ఇవన్నీ నీళ్ళు ఇక్కడ దాకా చెట్టు దాకా ఉండే అక్కడ కొట్టినాయి మొత్తం. ఈ వానకి ఇప్పుడు కొట్టచ్చున ఇది తీటతనం కాకపోతే ఇది ఘోరం. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా. ఓకే బాయ్.